ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క మాటలు వినబోయే మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు వగు తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినమందు సమయమందు నాయన నీ పాద సన్నిధిలో చేరి నీ నామం పేరిట కూడి నిన్ను నీ నామాన్ని ఆరాధించేటువంటి భాగ్యాన్ని, ఘనపరిచేటువంటి ధన్యతలు మాకు ఇక్కడ చేరిన మా అందరికి ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిన్ను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో నిన్ను నీ నామాన్ని ఆరాధించడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. ఈ యొక్క ప్రార్థన రోజున, ఉపవాస ప్రార్థన రోజున నీ పాద సన్నిధిలో చేరాం. ఎన్నెన్నో అవసరాలు, ఎన్నెన్నో సమస్యల మధ్యలో నీ పాద సన్నిధికి చేరాం. మా మొర ఆలకిస్తారని, మా ప్రార్థన వింటారని మేము నమ్ముతున్నాం ప్రభువా. అయా, ఇదిగో తండ్రి, మనుషులు నమ్మదగిన వారు కానప్పటికీ నీవెంతైనా నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడు, నీలో నీతి, నిజాయితీ, యథార్థత కలిగిన వాడు. అయా, ఇదిగో తండ్రి, నీ నిజాయితీ, నీ యథార్థత మాలో ఉన్నప్పుడు మా జీవితాల్లో కూడా మంచి జరిగిస్తానన్నావు కనుక నాయన సహాయం దయచేయండి. అయా, ఇదిగో తండ్రి, కొద్ది నిమిషాలు నీ సన్నిధిలో ప్రార్థన చేయబోతుండగా, విజ్ఞాపన చేయబోతుండగా అయా, ఇదిగో తండ్రి, మీరు మాకు సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ గణనామానికి స్తోత్రములు, మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్న అందరికీ వందనాలు. ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి వచ్చిన ఒక చిన్న వచ్చిన భాగాన్ని చదువుకొని క్లుప్తంగా దేవుని యొక్క మాటలు విని మరి ప్రార్థన విజ్ఞాపనలో ముందుకు కొనసాగుదాం. కీర్తనకారుడు రచించిన కీర్తన 145వ కీర్తన, 145వ కీర్తన 18వ వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. చాలు, చదవబడిన లేఖన భాగాలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరూ చెప్పండి ఆమేన్. మరొకసారి ప్రభు పేట కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్న అందరికీ వందనాలు. చూడండి, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటే, తనకు ప్రార్థన చేసేవారు, నిజంగా మొరపెట్టే వారికట దేవుడు ఎట్లా ఉన్నాడంటే సమీపముగా ఉన్నాడు. ఎట్లా ఉన్నాడట? దూరంగా ఉండేటువంటి వాడు కాదు ఆయన. దేవుడు దగ్గరగా ఉండేటువంటి దేవుడు. ఎవరైతే హార్ట్ఫుల్గా, స్పిరిచువల్గా, ట్రూత్ఫుల్గా, అంటే ఎవరైతే హృదయపూర్వకంగా, మరి ఆత్మీయంగా, నిజంగా, యథార్థంగా ప్రార్థన చేస్తారో దేవుడు వారికి సమీపంగా ఉన్నాడట. అందరూ చెప్పండి. మనం మొరపెట్టేటువంటి వారంగా ఉండాలి, మనం ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. మనం నిజంగా, అంటే దీనిలో కూడా అబద్ధంగా, వేషధారణతో ప్రార్థన చేసేవారు కూడా ఉన్నారు. అందరూ చెప్పండి. ఎవరు కూడా మనం గుర్తించలేం, కానీ ఒకని ఆత్మలోని సంగతులు, అంతరంగంలో ఆలోచనలు వాని ఆత్మకే తెలుసట. ఒకటి దేవుడికి తెలుసు, రెండోది వాళ్ళ ఆత్మకే తెలుసు. కాబట్టి మన మనసులో ఉన్న విషయాలు ఎవరికి తెలియదు. పైకి ఒకలాగా, లోనకు ఒకలాగా ఉండేవాళ్ళు లేకపోలేదు నేడు దినాల్లో. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది ఏంటంటే, దేవుడు యథార్థవంతుడు, దేవుడు సత్యవంతుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు మంచివాడు. కాబట్టి తన యొద్దకు వచ్చేవారు కూడా అలాగే ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. తాను యథార్థంగా ఉంటే, తాను నీతిగా ఉంటే, ఆ దేవుడు నీతిగా ఉన్నాడు కాబట్టి తన కూడా నీతిగా ఉన్నట్లయితే, యథార్థంగా ఉన్నట్లయితే తప్పక దేవుడు సహాయం చేస్తాడు. ఆయన ఎల్లవేళ మనకు సహాయం చేస్తాడు. ఆయన మన మొర వినే దేవుడు. అందరు చెప్పండి. మన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. ఎన్ని విధాలుగా మనం ప్రార్థన చేయొచ్చు. ఒకవేళ మనం ప్రార్థన చేయటం ప్రారంభిస్తే వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేయొచ్చు. వ్యక్తిగతంగా అనండి. మన గురించి, మన అవసరతల గురించి, మన అక్కర్ల గురించి,
ఏదన్నా మన బలహీనతల గురించి లేదా మన యొక్క వ్యసనాల గురించి ఏమన్నా ఉంటే వాటి గురించి దేవునికి ప్రార్థన చేయాలి. అలా మనం ప్రార్థన చేస్తే, ప్రభువా ఇదిగో నాకు వ్యక్తిగతంగా ఈ అవసరం ఉంది, లేదా వ్యక్తిగతంగా ఈ బాధ ఉంది, వ్యక్తిగతంగా ఈ సమస్య ఉంది, వ్యక్తిగతంగా ఈ కష్టం ఉంది అని దేవుడికి గనక మనం మొరపెట్టినట్లయితే వ్యక్తిగతంగా, అందరు చెప్పండి, పర్సనల్ ప్రేయర్ అంటారు. పర్సనల్ ప్రేయర్, పర్సనల్ లైఫ్ గురించి మనం దేవుడికి మొరపెట్టవచ్చు. ఎన్ని విధాలుగా అంటే, ఒకటి వ్యక్తిగతంగా, చెప్పండి అమ్మ. రెండవది ఫ్యామిలీ, అంటే కుటుంబ విషయాలు, కుటుంబంలో క్షేమం కొరకు, కుటుంబ కాపుదల కొరకు, కుటుంబ భద్రత కొరకు, కుటుంబ సమాధానం కొరకు, కుటుంబ ఐక్యత కొరకు మనం ఏం చేయొచ్చు అంటే ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన చేసేది ఏముంది అని అనుకుంటారు, కానీ ఒక క్రమంలో బైబిల్ గ్రంథంలో క్రమంగా చెప్పబడినట్లయితే, కీర్తనకారుడు 51వ కీర్తన 10లో మనం గమనించినట్లయితే అక్కడ వ్యక్తిగత ప్రార్థన మనం చూడగలుగుతున్నాం. వ్యక్తిగతంగా చేయొచ్చు దేవుడు. మనం ప్రార్థన మన పర్సనల్గా చేసిన ప్రతిదీ కూడా వింటాడు. దేవుని ఆ సన్నిధిలోకి చేరతాయి మనం చేసేటువంటి ప్రార్థనలు. అదేవిధంగా కుటుంబ అవసరాలు, అందరు చెప్పండి. ఉదయం లేచినది మొదలుకొని సాయంత్రం వరకు ఎన్నెన్నో అవసరాలు ఉన్నాయి, ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో కష్టాలు. ఎవరికి చెప్పినా కొంతమంది అపహేళన చేసేవారు ఉంటారు, కొంతమంది నవ్వేవారు ఉంటారు. మన యొక్క బాధను అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు. పదే పదే మన సమస్య చెప్పామనుకోండి, ఎవరికన్నా ఏమంటారు? మన కష్టాలు చెప్పామనుకో ఏమంటారు? మీకేనా కష్టాలు, మాకు కూడా ఉన్నాయి అంటారు. ఉంటారా లేదా? అలా అనేటువంటి వారు ఉన్నారు. ఇంకా ఒక్కొక్కసారి ఏమంటూ ఉంటారంటే, పైకి బాగానే మాట్లాడుతూ తర్వాత అటు పోయి ఏంది ఇలా సమస్యలు ఏంది పొద్దాలు మనకు చెబుతారంటారు. మూడవది ఏంటంటే, మన అవసరతల గురించి, మన సమస్యల గురించి మనల్ని ఇతరుల పట్ల హీనంగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. కానీ మన అవసరాలు, మన అక్కర్లు, మన సమస్యలు, మన కుటుంబంలో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలంటే దేవుడికి చెప్పుకోవాలి. అందరూ చెప్పాలి. మన వ్యక్తిగత బాధలు, నీకు ఏ బాధ ఉంది, నీకు ఏ కష్టం ఉంది, సారికి ఎదుటి వ్యక్తితో ఎవరన్నా చెప్తే ఏమంటారు? ఏందిరా పొద్దాగులు చెబుతావు అంటారు. ఏది, నాకు ఈ బాధ ఉంది, ఈ కష్టం ఉంది, ఈ సమస్య ఉంది, నేను ఇట్లా ఉన్నానని మన పర్సనల్ విషయాలు ఏదన్నా ఎదుటి వాళ్ళతో చెప్తే ఏమంటారు అంటే, ఏమంటారు? చూసారులే పొద్దా నీ సోది నేనే ఆడినది, నీ బాధ నీ గోడు నేనే ఆడంటాను అంటారు. నీ బాధ ఎవరికి అర్థం కాకపోవచ్చు, కానీ అర్థం చేసుకునే దేవుడు ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు దేవుడు మాట్లాడతాం. హల్లెలూయా. హీ కెన్ అండర్స్టాండింగ్. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు అంట. ఏం చేస్తాడమ్మా? మనుషులు ఏ కాడకి నువ్వు ఎలా ఉన్నావు, నీకు డబ్బు ఎంత ఉంది, నీకు బలం ఎంత ఉంది, నీకు ఆస్తి ఎంత ఉంది, నీకు నీ పై పొజిషన్, నీ యొక్క వివరాలు చూస్తారు, నీ యొక్క స్థితి చూస్తాడు, నువ్వు బాగున్నా నీ వస్త్రధారణ చూస్తారు, ఇలాగ పై నీ జీవితాలు చూసేవారు ఉన్నారు, కానీ దేవుడు మాత్రమే నీ అంతరంగాన్ని ఇష్టపడే దేవుడు. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన ఇష్టపడతాడు. ఏ పరిస్థితిలో ఉండి నువ్వు మొరపెట్టినా దేవుడు అసహించుకోడు. దేవుడు ప్రేమించేటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. ఎన్ని విధాలుగా మనం ప్రార్థన చేయొచ్చు అంటే, ఒకటి వ్యక్తిగతంగా, రెండవది కుటుంబంగా. యెహోషువ గ్రంథం 24:15లో మనం చూస్తాము. యెహోషువ గ్రంథము 24లో 15 వచనంలో ఏముంటుందంటే, చూద్దాము. అక్కడ మాట 24:15లో ఏముందంటే, చివరి భాగములో మనం మీరు ఎవరిని సేవించగోరుచున్నారు, చివరి భాగము, మీరు ఎవరిని సేవించుదురో నాకు తెలియదు కానీ మీరు ఎవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు. నా ఇంటి వారు అనండి. మీరు ఎవరిని సేవిస్తారో నాకొద్దు, మీరు ఎవరిని కోరుకుంటారో, మీరు ఏం చేస్తారో నాకొద్దు. నేను నా ఇంటి వారు, అందరు చెప్పండి. దేవుణ్ణి సేవిస్తాం, దేవుణ్ణి ప్రార్థిస్తాం, దేవుణ్ణి సంప్రదిస్తాం. ఆయన మా న్యాయాధిపతి, ఆయన మా తీర్పుడు. ఇక్కడ మేము ప్రార్థన చేసి ఏ దానికైనా మేము బయలుదేరుతాం. అప్పుడు దేవుడు మనకు సహాయకుడు, ఆయన మనకు కృపచూపు దేవుడు, ఆయన న్యాయం కలిగిన దేవుడు.
దేవుడు వ్యాజ్యమాడేటువంటి దేవుడు అట. నీతిమంతుల పక్షంగా, యథార్థమంతుల పక్షంగా దేవుడు ఏం చేస్తాడంటే న్యాయం చేస్తాడట. ఏం చేస్తాడు? మూడవది అపోస్తలుల కార్యముల గ్రంథం 2:43 మనం గమనించినట్లయితే సంఘ ప్రార్థన. చెప్పండి అమ్మ, ఏ ఏ విషయాల గురించి మనం ప్రార్థన చేయొచ్చు అనే విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఒకటి వ్యక్తిగత ప్రార్థన, రెండవది కుటుంబ గురించి ప్రార్థన లేదా ఆరాధన లేదా సేవ, మూడవది సంఘ ప్రార్థన. మనము సంఘం గురించి కూడా ఏం చేయాలట? బాధ్యతగా ప్రార్థన చేయాలి. 2:42 ఏముంది? చాలు చాలు. చూడండి, ప్రార్థనకి వెళ్ళే వారి జీవితాలు ఎలా ఉంటాయి అంటే వ్యక్తిగతంగా దేవుణ్ణి ప్రార్థిస్తారు, కుటుంబంగా కూడా కుటుంబ అవసరాల గురించి కూడా ప్రార్థన చేస్తారు. మూడోది సంఘం కొరకు కూడా ప్రార్థన చేయాలి. చెప్పండి, దేని కొరకట? ఎవరిది వారు దులుపుకునేటట్లుగా కాకుండా, నేను నా కుటుంబం అనే కాకుండా నాకు సంఘం దేవుడిచ్చాడు. అందరూ చెప్పండి. ఆ సంఘాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, సంఘం గురించి ప్రార్థన చేయాల్సిన బాధ్యత, సంఘ కాపరి గురించి, సంఘ కాపరి కుటుంబం గురించి, సంఘంలో వచ్చే ప్రతి కుటుంబ సభ్యులందరి గురించి. ఇది ఒక ఆధ్యాత్మికమైన కుటుంబం. ఇది వీడి గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘం యొక్క ప్రేమ, ఐక్యత, సహవాసం, సమాధానం కొరకు ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తర్వాత సమాజం. 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలలో మనం ఆ విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. 1 తిమోతిలకు రాసినటువంటి పత్రిక మరొక వచ్చిన భాగాన్ని మనం చూద్దాం. 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. మరియు సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపన ప్రార్థనలు, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. చాలండి. చూడండి, 4 విషయాల గురించి మీకు చెప్పాను. ఒకటి వ్యక్తిగతమైన ప్రార్థన. అందరూ చెప్పినాము. కుటుంబపరమైనటువంటి ప్రార్థన. తర్వాత సంఘము గూర్చినటువంటి ప్రార్థన, సమాజము గూర్చినటువంటి ప్రార్థన. ఈ 4 బాధ్యతలు ప్రతి విశ్వాసికి ఉండాలి. నువ్వు దేవుని గుర్చినటువంటి విషయాల్లో నువ్వు బాధ్యత కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ అన్ని విషయాలలో బాధ్యత కలిగి ఉంటాడు. అందరు చెప్పండి. మనం వ్యక్తిగతంగానే మనం చూసుకుంటే కుదరదు. మన కుటుంబాన్ని చూసుకోవాలి. మన కుటుంబం ఒక్కటే కాదు, మనకు ఒక సంఘాన్ని ఇచ్చాడు, సంఘాన్ని చూసుకో. మనం సంఘంలోనే కాదు, సమాజం గురించి కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మన గ్రామం, మన పట్టణం, మన రాష్ట్రం, మన దేశం గురించి ప్రార్థన చేయాలి. కొంచెం సమయాన్ని కేటాయించాలి. దేవుడికంటూ ఒక సమయం ఇవ్వాలి, దేవుడికంటూ ఒక స్పేస్ ఇవ్వాలి. దేవుడికంటూ కొంత సమయం నువ్వు ఇస్తే తప్ప నీ జీవితంలో ముందల దేవుని పని చేయటం నేర్చుకోవాలి. దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో దేవునికి ఎప్పుడైతే నువ్వు ప్రాధాన్యత ఇస్తావో దేవుడు నీకు నువ్వు ప్రాధాన్యత ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు ఇతరుల గురించి మొరపెట్టినప్పుడు, నువ్వు ఇతరుల గురించి ఆలోచన చేసినప్పుడు, లేదా ప్రార్థన గురించి ప్రధానత్వం నువ్వు ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను కూర్చున్నటువంటి ఆ విషయాలను దేవుడు కేర్ చేస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా 5వది హీలింగ్స్ అనగా డెలివరెన్స్. ఇదిగో మనకున్నటువంటి బలహీనతలు కానీ, అనారోగ్యాలు కానీ, లేదా బంధకాల నుంచి విడుదల కొరకు. తర్వాత ఫైనాన్షియల్ అండ్ కెరియర్, అంటే పిల్లల యొక్క చదువులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, వివాహం కావచ్చు, గర్భఫలాల గురించి కావచ్చు, లేదా పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు. మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. తర్వాత గైడెన్స్, అంటే మార్గం కొరకు
లేదా సరి అయినటువంటి ఆలోచన తలంపుల కొరకు, సరి అయిన నిర్ణయాల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. సరి అయినటువంటి ఆలోచనలు చెప్పండి. లార్డ్, యు టీచ్ మీ, యు గైడ్ మీ, టు కన్ఫర్మ్ మీ. నీవు నాకు మార్గం చూపు, నీవు నాకు సహాయం చేయి. నేను ఏం ఆలోచన చేస్తున్నా, ఆలోచనలు కానీ, నా తలంపులు కానీ, నా ప్రణాళికలు కానీ అవి సరి అయినవి కాదో నాకు బయలుపరిచి, నీ చిత్తమేందో అది నాకు బయలుపరచండి. దాన్ని నేను చేయడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డరా, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క చిత్తం కొరకు, అందరూ చెప్పండి, దేవుని యొక్క ఇష్టం కొరకు, దేవుని యొక్క చిత్తం కొరకు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో అందరూ చెప్పండి. ఒకటంటే ఒకటి కాదు, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం కాదు, లేదా అంతా అయిపోయిన తర్వాత మనం ప్రార్థన చేయటం కాదు, కానీ ముందుగానే అందరూ చెప్పండి, ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో, ప్రతి కార్యంలో నువ్వు ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకోవాలి. ఇది దేవుని చిత్తమో కాదో తీసుకొని నువ్వు మొదలు పెట్టాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సరి అయిన అనండి, మన సలహాలు వాళ్ళని అడుగుతూ ఉంటాం. దేవుని చిత్తంలో కనిపెట్టుకోవాలి. దేవుడు సమాధానం ఇస్తే మనం ముందుకు అడుగు వేయాలి. లేకపోతే ఏమైందంటే కొంచెం దూరం బాగానే ఉంటుంది, కొంచెం పోయిన తర్వాత ఏమైంది, బాబేలు గోపురం అయింది. అంటే ఏం తెలుసా, చాలా ఒట్టుకు బాగానే కట్టినంతసేపు కట్టించి మధ్యలో ఆగిపోద్ది. అందరు చెప్పండి, అందరు చెప్పండి. బాబేలు గోపురం అట దేవుడు లేకుండా ప్రయాణం చేశారంట. మొదట్లో దేవుని చిత్తం లేదట, ప్రయాణం చేశారంట, మధ్యలోకి పోయిన తర్వాత ఆగిపోయిందట. దేవుని చిత్తం కానీ ప్రయాణం ఎలా ఉండదో మధ్యలో ఆగిపోతుంది. యోనాట చెప్పా పట్టకుండా వెళ్ళిపోయాడు, ఏముందని అనుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళినంత దూరం వెళ్ళిచ్చాడు, మధ్యలో ఆపి మళ్ళీ వెనక్కి రప్పించాడు. కానీ ప్రభునందు ప్రియమైన దేవుడు అంత అయిపోయింది, ఏం చేయాలి? ఏదైనా చేయగలిగిన సమర్థుడు. హల్లెలూయా. సరే అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇప్పుడైనా ప్రార్థన చేస్తే, ఇప్పుడైనా మొరపెడితే, ఇప్పుడైనా దేవుని చిత్తం చేస్తే మన యొక్క విశ్వాసం ఏంటంటే దేవుడు సమర్థుడు అనండి. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. నీ చేతిలో నుంచి జారిపోయినా కానీ ఆయన మరలా వెనక్కి తేగలిగిన సమర్థుడు ఆయన. హల్లెలూయా. గొప్ప దేవుడు ఆయన. అందుకనే మన చేతిలో జారిపోయింది, అయినా మనం ఏం చేయలేం. అయినా కానీ దేవుని ప్రార్థన చేయాలి. అయినా కానీ అనండి, హి బిలీవ్ ఆన్ హిమ్. నీవు గనక దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, నమ్మకం ఉన్నట్లయితే, చేజారిపోయిన విషయాలు సైతం, చేజారిపోయిన పరిస్థితులను కూడా మార్చగలిగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడు ఆయన పలుకుతాం. ఏం చేస్తాడట? అయిపోయింది అన్నది కూడా దేవుడు ఏం చేస్తాడు? రీకన్స్ట్రక్ట్ చేయగలడు, రీబిల్డ్ చేయగలడు, పునరుద్ధరించగలడు. ప్రార్థన చేసుకుందాం తల్ల వంచినట్లయితే. అందరూ తల్ల వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకొని మరి ప్రార్థనలోకి వెళ్దాం. ప్రతి ఒక్కరు తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రం. విన్న వాక్య భాగాన్ని బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. తదుపరి కొన్ని ప్రార్థన విజ్ఞాపనలు చేద్దాం. వ్యక్తిగతంగా, కుటుంబంగా ఎవరికి చెప్పుకోలేని బాధలు, గుండె నిండా బాధలు, ఇంటి నిండా కష్టాలు, ఇవన్నీ ఉన్నప్పుడు ఎవరు నీ గోడు వినేవాళ్ళు ఉండకపోవచ్చు. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు నీ మొరను వింటానని చెప్తా ఉన్నాడు, నీ ప్రార్థన ఆలకిస్తానని చెప్తా ఉన్నాడు. నువ్వు నిజంగా మొరపెట్టినట్లయితే దేవుడు తప్పక ఆలకించే దేవుడు. ప్రార్థన చేయండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడు వగు తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్యా నీకే వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో చేరాము. మా ప్రార్థన ఆలకించండి నాయన, మా మొరను ఆలకించండి నాయన. ఎవరైతే నీతిగా, న్యాయంగా, యథార్థంగా ప్రార్థన చేస్తారో వారికి సమీపంగా ఉంటారన్న దేవుడు. మీరు మాకు సహాయం చేయండి. వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలు, ఎన్నెన్నో కష్టాలు నాయన, ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉన్నాయి.
ఆ బాధలన్నిటినీ నీ సన్నిధిలో పెడుతూ ఉన్నాం. నీవు నిజ సహాయకుడు అని, మా మొరనినే దేవుడు అని, మా ప్రార్థన ఆలకించే దేవుడు అని మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. మా ప్రార్థన ఆలకించు. మా కన్నీళ్లు తుడవండి దేవా. మాకు అద్భుతాలు చేయి, మహత్కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. వ్యక్తిగతంగా కుటుంబాల్లో సమస్యలతో ఎంతో మంది బాధపడుతున్నారు. మా కుటుంబాలే కాదు నాయనా, అనేక కుటుంబాల గురించి మేము ప్రార్థన విజ్ఞాపన చేయబోతున్న సహాయం దయచి వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘం గురించి, సమాజం గురించి, మా పరిస్థితుల గురించి, మా సమస్యల గురించి, మా భవిష్యత్తు గురించి, మా మార్గుల గురించి మేము ప్రార్థన చేయబోతుండగా సహాయం దయచి ప్రతి రోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరము మాకు సహాయం చేస్తూ వస్తున్న దేవుడు, నమ్మదగిన దేవ. గడిచినటువంటి జనవరి మాసం అంతా మీరు మమ్మల్ని కాపాడారు. ఫిబ్రవరి మాసంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు నాయన. అందుని బట్టి వందనాలు. నీ విశ్వసత నియతను బట్టి, నీ కృప, నీ అనుగ్రహం, నీ సహాయమును బట్టే ఎంతవరకు మేము సంతోషంగా ఉండగలిగాం, ఆనందంగా ఉండగలిగాం. ఇక ముందు జీవితం కూడా మా జీవితాలు ఆశీర్వాదకరంగా మలచమని ముందున్న సమయాల మీద గల చేతులకు అప్పగించుకుంటూ సమస్తాన్ని మీ చిత్తం ఏంటో మాకు బయలుపరిచినందుకు వందనాలు. ఇక మీదట కూడా మీరు మాకు సహాయం దయచేయండి. యేసుక్రీస్తు నామమున పేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొంచెం సేపు ప్రార్థనలో గడుపుదాం. మరి ప్రార్థన మరి వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘ ప్రార్థన, సమాజం గురించిన ప్రార్థన తదుపరి మరి ప్రేమ విందు ఏర్పాట్లు, సేవా కార్యక్రమం కూడా బయటకు వెళ్ళి సేవా కార్యక్రమం చేసే కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి మరి ప్రార్థన చేద్దాం.